జలుబు చేయకున్నప్పటికీ కొంతమందికి ఎప్పుడూ ముక్కు రంధ్రాలు రెండు బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి తరచూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముక్కు లోపల గోడ వంకరగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వైద్య పరిభాషలో డీవియేటెడ్ నాజల్ సెప్టమ్ అని, వాడుకలో డిఎన్ఎస్ అని పిలిచే ఈ సమస్యకు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా ముక్కుదూలం ఎలాంటి వంకరలు లేకుండా కోటేరులాగా నిటారుగా సూటిగా ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం ముక్కుదూలం అటో ఇటో వంకరగా ఉన్నట్టు చూడగానే ఇట్టే తెలిసిపోతుంది. ఇలా ముక్కుదూలం వంకరగా ఉండడం వల్ల బయటకు కనిపించే సౌందర్యానికి వచ్చే చిన్నపాటి నష్టాన్ని పక్కన పెడితే అంతకంటే ముఖ్యంగా అది అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ముక్కుదూలం వంకరగా ఉండడం వల్ల శృతిమించిన గురక మొదలుకొని తరచుగా ముక్కు బ్లాక్ అవ్వడం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్లు కూడా తరచుగా రావడం సంభవిస్తుందని డాక్టర్లు చెబుతారు. డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్లో ఉన్న కార్టిలేజినస్ పోర్షన్లోనైనా ఉండొచ్చు, లోపల ఉన్న బోనీ పోర్షన్లోనైనా ఉండొచ్చు, రెండిట్లోనైనా ఉండొచ్చు. ఎక్కువ మందికి ఇది మనకు ప్రాబ్లం కలిగించే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అనేది ఎక్కువ మందికి కార్టిలేజినస్ పోర్షన్లోనే ఉంటుందండి. కార్టిలేజినస్ అంటే ఫ్రంట్ పోర్షన్, తర్వాత ఫ్రంట్ పోర్షన్ కార్టిలేజీ, బోనీ పోర్షన్ రెండిట్లోనూ ఉంటుంది. ఓన్లీ బోనీ పోర్షన్లో ఉండి మనకు ప్రాబ్లం కలిగించే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ చాలా అరుదండి. ఇది మనకు చూస్తే మోడరేట్ నుంచి సివియర్ దాకా ఉంటుంది. యూజువల్గా మైల్డ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మోడరేట్లు ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ముక్కు కనుక బ్రాడ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మోడరేట్ ఉండి ముక్కు నేరో ఉంటే మటుకు వాళ్ళకి ముక్కు బ్లాక్ అవుతుంటుంది. సివియర్గా ఉన్న వాళ్ళకి ముక్కులో ఏ బ్రాడ్గా ఉన్నా కానీ నేరోగా ఉన్నా కానీ వాళ్ళకి మటుకు ముక్కు మూసిపోతూ ఉంటుంది అన్నమాట. సో సాధారణంగా ఇది ఫిజియలాజికలేనండి. యూజువల్గా చాలా తక్కువ మంది చెప్తారు చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నామనో కిక్ బాక్సింగ్ చేస్తున్నామనో అట్లాంటప్పుడు ముక్కు దెబ్బ తగిలిందని. కొంతమందికి పెద్ద అయినప్పుడు కూడా దెబ్బ తగిలి ముక్కులో బోను వంకర రావచ్చు. కానీ చాలామందికి ఏంటంటే దానంతటా అదే ఉంటుంది. అతి తక్కువ మందిలో దెబ్బ తగలడం వలన వస్తుంది. కానీ రేరుగా కొంతమందికి ముక్కులో ఒక సైడ్ గడ్డ, ట్యూమర్స్ ఏమైనా వచ్చినా కూడా అది కూడా బోనీ పోర్షన్ని డీవియేట్ చేస్తుంది అన్నమాట. కార్టిలేజినస్ ముక్కులో బోను వంకరను కలుగజేస్తుంది అన్నమాట. ఈ మోడరేట్ సివియర్ ఉన్న వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ముక్కు మూసిపోవటం. మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జలుబు చేసినప్పుడు జలుబు తొందరగా తగ్గదండి. యూజువల్గా మందులు వాడితేనే ఆ జలుబు అనేది తగ్గుతుంటుంది. సివియర్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఒకవైపు బోను వంకర నుండి కంటిన్యూస్గా బ్లాక్ కావటం వలన అదర్ సైడ్ ఏ మాత్రం కొంచెం బ్లాక్ వచ్చినా కూడా కంప్లీట్గా ముక్కు మూసిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. చాలా తక్కువ మందిలో ఏంటంటే ఈ ముక్కులో బోను వంకర ఉండటం వలన ఆ వైపు కొంచెం ఈ డస్ట్ పార్టికల్స్ అవన్నీ డిపాజిట్ అవుతుంటాయి. ఎందుకంటే నార్మల్ వెంటిలేషన్ లేకపోవటం వలన ఆ డీవియేషన్ ఉన్న వైపు డస్ట్ పార్టికల్స్ అలాంటివి డిపాజిట్ అయిపోయి అక్కడ కొంచెం ఇన్ఫ్లమేషన్ వచ్చి పాలిప్స్ అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో వీళ్ళకి మెయిన్గా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ముక్కు మూసిపోవటం, రికరెంట్గా కోల్డ్ రావటం, అవి కూడా సివియర్ అటాక్స్ రావటం, ఎలర్జీ అలాంటి ప్రాబ్లం ఉన్నట్టంటే అది ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది గురక కూడా వస్తుంది, కానీ గురక చాలా తక్కువ మందిలో మెయిన్ కంప్లైంట్ ఉంటుందండి. వాళ్ళకి ఏంటంటే ముక్కు మూసిపోవడంతో పాటు గురక వస్తుంటుంది అన్నమాట. కాస్తో కూస్తో ముక్కుదూలం వంకరగా ఉండడం అనేది అందరిలో కనిపించేదే. అయితే ముక్కుదూలం వంకర మరీ తీవ్రంగా ఉండి అది ముక్కులో శ్వాసను అడ్డుకోవడం, ముక్కులో తరచుగా రక్తం కారడం, అలాగే సైనసైటిస్ ఇన్ఫెక్షన్ అదే పనిగా రావడం లాంటివి సంభవిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ముక్కుదూలం వంకర అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ముక్కు చివర ఉండే ఎముక భాగం మాత్రమే వంకరగా ఉండడం, రెండోది ముక్కుదూలం పూర్తిగా ఎస్ ఆకారంలో ఉండడం. ఇలా ముక్కుదూలం వంకర కావడానికి కారణం కాన్పు సమయంలో కానీ లేదంటే వేరే సందర్భాల్లో కానీ ముక్కుకు ఏదైనా ప్రమాదం సంభవించడం వల్ల ఇలా ముక్కుదూలం వంకరగా తయారవుతుందని డాక్టర్లు చెబుతారు. వన్స్ పేషెంట్ మా సిమ్టమ్ చెప్పిన తర్వాత ముక్కు మూసిపోతుంది, తలనొప్పి వస్తుంటుంది,
జలుబు వస్తే తగ్గదు. యూజువల్గా మేము ఏంటంటే నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని కనిపెడతాం అన్నమాట. ఈ నేసల్ ఎండోస్కోపీలో మనకి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ గురించి మొత్తం డీటెయిల్ తెలుస్తుంది. ఎంత పోర్షన్ డీవియేషన్ ఉంది, ఎక్కడెక్కడ ఉంది, అంటే కార్టిలేజినస్ పోర్షన్, బోనీ పోర్షన్ అయినా, లేదా ఫ్రంట్ పోర్షను, బ్యాక్ పోర్షన్, అప్పర్ పోర్షన్, లోయర్ పోర్షన్ మనకు అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ బోన్ డీవియేషన్ అని తెలుస్తుంది. దాంతోపాటు మనకి ఈ నేసల్ ఎండోస్కోపీలో మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉన్నాయో అని తెలుస్తుంది. మిగతా ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే టర్బినేట్ హైపర్ట్రోఫీ ఒకటి, సైనస్ ప్రాబ్లం ఒకటి, పాలిప్స్ ప్రాబ్లం ఒకటి. ఈ 3 కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం నేసల్ ఎండోస్కోపీ చేసుకున్నట్టయితే సింపుల్ యాంటీరియర్గా మనం టార్చ్ లైట్, హెడ్ లైట్ పెడుతూ చూసినట్టయితే బోన్ వంకర ఉంటుంది, లోపల పెథాలజీ మనకు తెలియదండి. అప్పుడు ఏమైందంటే మనం ఈ బోన్ని సెట్ చేసినా కూడా దీని నుంచి వచ్చినందువల్ల కానీ దానివల్ల కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనకు ముందే తెలియదు. సో యూజువల్గా ఎండోస్కోపీ విధానం ద్వారా ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ని 100% ఎక్కడెక్కడ ఉంది, ఎంత ఉంది, ఏ విధంగా అది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఏ ఏరియాలో ఎంత ప్రాబ్లం కనుక్కుంటాం అనమాట. యూజువల్గా ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్కి మేము సెప్టోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేస్తామండి. ఈ సెప్టోప్లాస్టీని మనం హెడ్లైట్ పెట్టుకునైనా చేయొచ్చు, ఎండోస్కోప్ ద్వారానే చేయొచ్చు. యూజువల్గా ఈ సెప్టోప్లాస్టీకి లేజర్స్ అలా అవసరమేం లేదండి. ఎందుకంటే సింపుల్గా మనకి ఎక్కువ సైజు ఉన్న బోన్ని తీసేయటం అన్నమాట. సో ఈ ఎండోస్కోపీ ద్వారా కానీ హెడ్లైట్ ద్వారా కానీ మనం చిన్న డీవియేటెడ్ పోర్షన్ దగ్గర ఇన్సిషన్ ఇచ్చి ఆ ఫ్లాప్ ఎలివేట్ చేసి మనం ఆ డీవియేషన్ ఉన్న పోర్షన్ ఒకటి తీసేసి మళ్ళీ ఫ్లాప్ని కలుపుతాం అనమాట. కొంతమంది సూచర్స్ వేస్తాం, కొంతమంది సూచర్స్ వేయం. దీంతోపాటు ఏదైనా సైనస్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఒక్కొక్క కళ్ళం నీళ్ళు వస్తుంటాయి, డాక్రోసిస్టోరైనైటిస్ అంటాం, అలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ, ముక్కులో కండ పెరిగినా కానీ ఈ బేసిక్గా ఎండోస్కోప్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఎండోస్కోపీ వచ్చిన తర్వాత ఈ ముక్కులో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒకేసారి డీల్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు ఎట్టుండేదంటే ఎండోస్కోప్ లేనప్పుడు కనిపించే ప్రాబ్లం ట్రీట్ చేసాము, తర్వాత పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం మళ్ళీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మళ్ళీ దాని మీద ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి అన్ని రకాల ప్రాబ్లం ఎండోస్కోప్ని ద్వారా ఎండోస్కోప్ మెయిన్గా ఏంటంటే మనం అన్ని ఏరియాస్ని విజువలైజ్ చేయడానికి ఉపయోగపడుద్ది అన్నమాట. సో డీవియేటెడ్ నేసల్ పోర్షన్ని, కండ బెరగటాన్ని, సైనసైటిస్ని, నాసోలాక్రిమల్ డక్ట్ బ్లాక్ ఉంటే దాన్ని కానీ అన్నిటిని కూడా మనం ఒకేసారి కరెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఈ ఆపరేషన్ అయిన తర్వాత యూజువల్గా ముక్కులో 1 రోజు, 2 రోజులు, మ్యాక్సిమం 3 రోజులు పట్టి ఉంటుందండి. ఇది పట్టి మెయిన్గా ఎందుకంటే 2 ఫ్లాప్స్ నడిమధ్య బోన్ తీసినప్పుడు 2 ఫ్లాప్స్ని ఒకదానికోటి అతుక్కోవటానికి. అది కొంతమంది సూచర్ వేసి ఒక్కోసారి ప్యాక్ లేకుండా కూడా చేస్తారండి. కానీ యూజువల్గా 1-2 రోజులు ప్యాక్ పెట్టడం మంచిదన్నమాట. ఎందుకంటే బ్లడ్ అలాంటిది ఊజు రాకుండా, పేషెంట్ టెన్షన్లో పోకుండా, రెండోది ఫ్లాప్స్ కూడా ఫామ్గా అడైర్ అయితే ఆ నడిమధ్య బ్లడ్ వచ్చే అవకాశం, బ్లడ్ కలెక్షన్ హెమటోమా అంటాం, ఆ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. యూజువల్గా 2-3 రోజుల తర్వాత మేము ప్యాక్ తీసేసిన తర్వాత కొంచెం ముక్కును వాటర్తో శుభ్రం చేస్తాం అనమాట. దాంతోపాటు పేషెంట్ కూడా ఒక 1 వీక్ 10 డేస్ ముక్కును వాటర్తో శుభ్రం చేయడం నేర్పుతాం. దానివల్ల ఏమవుతుందంటే ముక్కులో ఉన్న బ్లడ్లో క్లాట్స్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా టర్బినేట్ ఎడిషనల్ ప్రొసీజర్ చేసినా కూడా కొద్దిగా బ్లడ్ క్లాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో ముక్కు ఎప్పటికప్పుడు ఆ క్రస్ట్లో అవి క్లీన్ అవుతూ ఉంటాయి. యూజువల్గా 5 డేస్ 7 డేస్ తర్వాత ఈ సెప్టోప్లాస్టీ ఆపరేషన్ చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్గా ఉంటారండి. ముక్కు దూలం వంకరగా ఉండడంతో పాటు గురక ఉండడం, ముక్కులు నిరంతరం బ్లాక్ అయి ఉండడం, ముక్కులో రక్తం కారడం, సైనసైటిస్ బాధలు తరచుగా వేధిస్తుండడం అనే లక్షణాలు కనిపిస్తే ఈ సమస్య మందులతో తగ్గేది కాదు కాబట్టి డాక్టర్ని సంప్రదించి తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవడం అవసరం.